ఈ వీక్ కుక్కు విత్ జాతరత్నాలు చూసిన తర్వాత నాకు ఒకటైతే క్లియర్‌గా అర్థమైంది. గంగ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయినట్టు జడ్జెస్ పూర్తిగా బయాస్డ్‌గా మారిపోయారా? తనుజ ఫ్యాన్స్ మీరైతే ఫిక్స్ అయిపోండి. తనుజనైతే సైడ్‌లైన్ చేసేస్తున్నారు. డెమాన్ పవన్ డామినెన్స్ అయితే క్లియర్‌గా తెలుస్తుంది భయ్యా. బ్యాక్ టు బ్యాక్ టాప్ స్కోరర్. కానీ డెమాన్ పవన్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయి. కంటెస్టెంట్స్ ఏడుస్తే జడ్జెస్ మార్క్స్ ఎక్కువేస్తారా? ఎన్ని వర్స్ట్ కామెంట్స్ ఇచ్చినా కూడా కంటెస్టెంట్ ఒక్కసారిగా ఏడిస్తే జడ్జెస్ కరిగిపోయి మార్క్స్ ఇవ్వడం మీరు ఎక్కడైనా చూసారా? ఈ వీక్ మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. కుక్కు విత్ జాతరత్నాల్లో కొత్త జాతరత్నాలు వచ్చారు, కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు, స్కోరింగ్లో చేంజెస్ వచ్చాయి, సీరియస్నెస్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, జడ్జెస్ మార్క్స్ వేసే విధానం కూడా మారింది. కొత్త కుక్స్ కొంతమంది అదరగొడుతున్నారు, బట్ పాత కంటెస్టెంట్స్ని జడ్జెస్ మాత్రం బెదరగొడుతున్నారు. ఈ వీక్ కుక్కు విత్ జాతరత్నాల్లో మేజర్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ 4 ఉన్నాయి. ఒకటి తనుజ, ఒకటి డెమాన్ పవన్, ఒకటి పల్లవి గౌడ, ఇంకొకటి జడ్జెస్. ఇవన్నీ డిస్కస్ చేసుకునే ముందు టక క్విక్ రీక్యాప్ చేసుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో కొత్త కంటెస్టెంట్స్ పునర్నవి అండ్ శ్రవణ్ వచ్చారు. అండ్ కొత్త జాతరత్నంగా నూకరాజు వచ్చారు. సుహాసిని సండే జాతరత్నం నుంచి సాటర్డే జాతరత్నం అయింది. అండ్ దీపిక సాటర్డే జాతరత్నం నుంచి సండే జాతరత్నం అయింది. సండే ఎపిసోడ్లో కృతిక అండ్ సుమిత్ కొత్త కంటెస్టెంట్స్గా వచ్చారు. ఈసారి సాటర్డే ఎపిసోడ్లో పేరింగ్ టాస్క్ కొద్దిగా ఇన్నోవేటివ్గా బట్ కొద్దిగా సీరియస్గా కూడా జరిగింది. అదేంటంటే ఈసారి జాతరత్నాలని వీళ్ళు ఎలా పొందాలి అంటే ఫస్ట్ ఒక పెయింటింగ్ చూపిస్తారు. ఆ పెయింటింగ్ని వీళ్ళు ఆక్షన్, అది వేలం పాట పాడాలి. వేలం పాట అంటే మనీతో కాదు, టైంతో. అడ్వాంటేజ్ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కుకింగ్ టైంలో 5 minutes ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అడ్వాంటేజ్ టాస్క్లో శ్రవణ్ విన్ అవుతాడు, కుకింగ్ టైంలో 5 minutes యాడ్ అవుతుంది. అండ్ 2 minutes 5 seconds కూడా కట్ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్లో తను 2 minutes 5 secondsతో విన్ అయ్యాడు కాబట్టి. అండ్ ఈ వీక్ స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా మారింది అంటే సంజయ్ తుమ్మా గారు 40 మార్క్స్కి స్కోర్ వేస్తే మిగిలిన అందరూ జడ్జెస్ 20 మార్క్స్ వేస్తారు. సంజయ్ తుమ్మా గారు ఏం చెప్పారంటే ఈ వీక్ నుంచి కుక్కూస్ నుంచి సీరియస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ ఇన్నోవేషన్కి, వాళ్ళు వంట చేసే దాని గురించి ప్రతిదానికి బ్యాక్ స్టోరీ ఉండాలి అండ్ క్రియేటివిటీ, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని వాటికి మార్క్స్ ఇస్తాను అని కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరెవరు ఏం కుక్ చేశారు అండ్ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్న విషయం టకటక మాట్లాడేసుకొని మేజర్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. పునర్నవి ఈ వీక్ డ్రమ్ స్టిక్ కోకోనట్ మిల్క్ సూప్, జుకినీ ఫ్రిటర్స్, సిట్రస్ సలాడ్ ఇవి చేసింది భయ్య. చేసిన సూప్ సూపర్గా ఉంది. ఎస్పెషలీ ఆ డ్రమ్ స్టిక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసింది. కన్సిస్టెన్సీ సూపర్గా ఉంది. సిట్రస్ సలాడ్కి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అంత సూపర్గా లేదు, డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు అని. బేసికలీ సూప్కి అయితే అందరూ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పారు, మిగిలిన వాటికి తక్కువ మార్క్స్ ఇచ్చారు. నిఖిల్ విజయేంద్ర సింహ వచ్చి లాబ్స్టర్, టామరిన్ నూడిల్స్ అండ్ ఎల్లి కారం సాస్ ఇది చేశాడు భయ్య. సంజయ్ తుమ్మా గారు ఏం చెప్పారంటే లాబ్స్టర్ని కట్ చేసినప్పుడు తింటున్నప్పుడు జ్యూసీగా ఉంది. అండ్ ఆ మసాలాకి బేసికలీ లాబ్స్టర్ కానీ ఫిష్ కానీ ఏదైనా వండితే వాటికి పులుపు అలాంటి ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. దాన్ని నువ్వు క్లెవర్గా, ఇన్నోవేటివ్గా టామరిన్ నూడిల్స్లో అక్కడ పులుపు ఉంది కాబట్టి రెండు మ్యాచ్ అయ్యాయి, కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ శ్రీదేవి గారు ఏం చెప్పారంటే లాబ్స్టర్ని ఇలాంటి కాంపిటీషన్లో ఇంత తక్కువ టైంలో వండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. ఎల్లికారం సాస్ ఏదైతే ఉందో అది చాలా ఇన్నోవేటివ్గా ఉంది, ఎవరు అలా ఆలోచించరు అని చెప్పారు. ఆషిక టర్మరిక్ లీఫ్తో చేసిన కొత్త స్వీట్, షుగర్ కేన్ చిల్లీ సాస్ మరియు జింజర్ లెమన్ టీ చేసింది. తనకి ఇనీషియల్గా చూస్తే కామెంట్స్ వాము ఆషిక ఈసారి కూడా టాపర్ ఎరా కొట్టేలా ఉంది గట్టిగా అని అనుకున్నాను. ఎందుకంటే అలీ గారు అలాంటి అప్రిషియేషన్ ఇచ్చారు, సూపర్గా ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను, అసలు ఈ స్వీట్ అయితే అద్దరిపోయింది అని అన్నారు. కానీ మిగిలిన జడ్జెస్ అందరూ మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ శ్రవణ్ అయితే అద్దరగొట్టాడు ఈ వీక్. తను చేసింది రాగి టాకో బటర్ చికెన్ చేశాడు. అందరూ అసలు ఆ ప్రెజెంటేషన్కి, ఆ టేస్ట్కి, ఆ యూనిక్నెస్కి ఫిదా అయిపోయారు, సూపర్ ఉందన్నారు. ఆ చికెన్కి ఏదైతే ఉందో ఆ డేసీ తడక అయితే తగిలింది, వెరీ ఇన్నోవేటివ్ అండ్ యూనిక్ అని చెప్పేసి అందరూ జడ్జెస్ సూపర్ ఉందని చెప్పారు. అండ్ ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్లో హైయెస్ట్ స్కోరర్ శ్రవణ్. సో కొత్త కంటెస్టెంట్ సాటర్డే ఎపిసోడ్లో అయితే అదరగొట్టాడు. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో మేజర్గా డిస్కస్ చేసుకోవాల్సిన కంటెస్టెంట్ వచ్చి తనుజ. ఎస్, తనుజ ఈ వీక్ ఏముండిందంటే బ్లాక్ రైస్ ఇడియప్పం అండ్ గసగసాలతో చేసిన స్వీట్ అండ్ చికెన్ మధురై కర్రీ. తనుజ విషయం గురించి మాట్లాడితే అలీ అండ్ అరుణ గారు చికెన్ కుర్మా సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది, ఎక్సలెంట్, నో వర్డ్స్ అని చెప్పేశారు. అండ్ మిగిలిన జడ్జెస్ కూడా బాగుందన్నారు. కానీ శ్రీదేవి గారు ఉన్నారు కదా, తను మిగిలిన వాళ్ళందరికీ ఎందుకో ఆపోజిట్గా వెళ్తుందో, ఎస్పెషల్లీ తనుజ విషయంలో ఇలా చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన జడ్జెస్ అందరూ చికెన్ కూర్మా ఎక్సలెంట్ అదిరిపోయింది అంటే తినకొక్కటే చికెన్ కూర్మా నచ్చలేదు. బేసికలీ జడ్జెస్ ఆ డిష్ని చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తనుజకి, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ డిష్ని ట్రై చేసావా అంటే లేదు, బట్
నేను ఎవరితో అయితే కనుక్కున్నానో వాళ్ళని అడిగాను, వాళ్ళు బాగుంది అంటేనే ఆ ఫీడ్బ్యాక్ని తీసుకునే చేశాను అన్నారు. సో అలీ గారు ఏమన్నారంటే, ఎందుకు నేను అడిగాను ఈ క్వశ్చన్ అంటే, ఆ ఇడియప్పం ఏదైతే ఉందో అది ఇడియప్పంలా నాకు అనిపించలేదు అని అలీ గారు జడ్జ్మెంట్ పాస్ చేశారు. మీరు గమనిస్తే గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి శ్రీదేవి గారు ఎందుకో తనుజ మీద పగబట్టారా, కావాలనే మార్క్స్ తక్కువ ఇస్తున్నారా, జడ్జ్మెంట్స్ అయితే అలానే ఉన్నాయి. ఎందుకంటే శ్రీదేవి గారు ఇప్పటి వరకు తనుజకి లాస్ట్ 4 వీక్స్ నుంచి ఓకే, డిసప్పాయింటెడ్, యావరేజ్ అని అన్నారే కానీ ఒక్క డిష్ కూడా సూపర్గా ఉందని నేనైతే వినలేదు. ఏదో ఒక 3 డిష్లు చేస్తే ఒకదానికి ఏదో తూతు మాత్రంగా చెప్తారు. అదేంటంటే ఈసారి కూడా గసగసాల పాయసం అయితే సూపర్గా ఉంది అని అన్నారు, మిగిలిన వాటి బాగాలేదన్నారు. అండ్ సంజయ్ తుమ్మా గారు ఏంటి, ఇక్కడ గసగసాల పాయసంలో అన్నీ బాగా ఉన్నాయి, స్వీట్ బాగుంది, బట్ దానిపైన ఏదైతే నువ్వు నట్స్ ఏదైతే చేసావో అది మరీ ఎక్కువ రోస్ట్ చేసినట్టు అయితే అనిపించిందని సంజయ్ తుమ్మా గారు చెప్పారు. వీళ్ళని చూస్తే ఒక్కటి మాత్రం అర్థమైపోతుంది భయ్య, తనుజాని షోకి టీఆర్పీ కోసమే తీసుకొచ్చారు, టీఆర్పీ కోసమే వాడుకుంటున్నారు. బట్ వీళ్ళ మైండ్లో ఆల్రెడీ ఎవరో కంటెస్టెంట్ని విన్నర్గా ఫిక్స్ అయ్యారని అయితే క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ మార్క్స్ కానీ, వాళ్ళ జడ్జ్మెంట్ కానీ, వాళ్ళ కాంప్లిమెంట్స్ కానీ, వాళ్ళ కామెంట్స్ కానీ ఇవన్నీ వింటే మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళ స్కీమ్ ఏంటో, వీళ్ళ స్కామ్ ఏంటో. వీళ్ళ మీద ఎందుకు ఆ డౌట్స్ వస్తున్నాయంటే, కొంతమంది డిషెస్ ఏమో వీళ్ళు బాగుంది అంటున్నారు, కొంతమంది డిషెస్ ఏమో బాగాలేదు అంటున్నారు. ఇప్పుడు పునర్నవికేమో జడ్జ్మెంట్స్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఇంకా ఇలా ఉండింటే బాగుండు, అది ఇంకా ఇలా ఉండింటే బాగుండు అన్నారు. నిఖిల్కి కూడా జడ్జ్మెంట్స్లో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. అండ్ సేమ్ విత్ ఆషిక, తనకు కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. అలీ గారికి ఒక్కటే నచ్చింది, మిగతా వాళ్ళకి అందరికీ మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి, మరీ అంత సూపర్గా లేదన్నారు. ఎస్పెషలీ సంజయ్ తుమ్మా గారి నుంచి అయితే పునర్నవికి కానీ లేకపోతే ఆషికకి కానీ చాలా పెద్ద రిమార్క్స్ వచ్చాయి, చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. కానీ కట్ చేస్తే సెకండ్ పొజిషన్లో నిఖిల్, ఆషిక మరియు పునర్నవి వీళ్ళకి 84 మార్క్స్ వచ్చాయి భయ్య. 5th పొజిషన్లో ఈ వీక్ తనుజ విత్ 81 మార్క్స్ ఉంది. తనుజాకి మరీ ఎక్కువ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయా, అస్సలు బాగాలేదన్నారా అంటే అది కూడా లేదు. 5th పొజిషన్లో రావడానికి మరీ వర్స్ట్గా తను ఏమైనా చేసిందా, అస్సలు బాగాలేదా అంటే అలా కూడా కాదు. జడ్జ్మెంట్స్లో ఆల్మోస్ట్ స్వీట్ బాగుందన్నారు, కూర్మా బాగుందన్నారు, ప్రెజెంటేషన్ బాగుందన్నారు, కానీ మార్క్స్ మాత్రం చాలా కట్ చేసి 5th పొజిషన్లో పడేస్తున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే, ఇప్పుడు పల్లవి గౌడ సండే ఎపిసోడ్లో తనకేమో జడ్జ్మెంట్స్ అందరూ వర్స్ట్గా ఇచ్చారు, అందరూ బాగాలేదన్నారు అని తను ఇన్ఫ్యాక్ట్ ఏడ్చింది. కానీ కట్ చేస్తే తనకి 87 మార్క్స్ 3rd పొజిషన్లో ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా డౌట్ రాదా భయ్య? అండ్ డెమాన్ పవన్ ఏమి చేసినా సూపర్గా ఉందంటున్నారు. డెమాన్ పవన్ మైట్ బి ఏ గ్రేట్ కుక్, కానీ ఇప్పటివరకు డెమాన్ పవన్కి ఒక రిమార్క్ కూడా లేకపోవడం అనేది నాకు ఆశ్చర్యపరుస్తుంది భయ్య. ప్రతి ఒక్కరు చేసిన దాంట్లో ఏదో ఒక ఫాల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. డెమాన్ పవన్ ఏది చేసినా ఆహా ఓహో అద్భుతం అంటారు. పల్లవి గౌడ అండ్ ఆషిక కూడా జడ్జ్మెంట్స్లో చాలా మిస్టేక్స్ చెప్తారు, చాలా కరెక్షన్స్ చెప్తారు, అది బాగాలేదంటారు, ఇది బాగాలేదంటారు. కట్ చేస్తే మార్క్స్ విషయంలో మాత్రం వాళ్ళు టాప్లో పెడతారు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా డౌట్ రాదా భయ్య? తనుజాకేమో జడ్జ్మెంట్స్లో బాగానే ఇస్తారు, కానీ మార్క్స్ ఏమో లీస్ట్ ఇస్తారు. ఇది గత లాస్ట్ 4 వీక్స్గా ఇదే ప్యాటర్న్ కొనసాగుతోంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, జడ్జెస్ ఎంత బయాస్డ్గా ఉన్నారో, ఎంత స్క్రిప్టెడ్ షోనో, ఎంత కంప్లీట్లీ వాళ్ళు మారిపోయారు అన్నది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుందా, అవ్వట్లేదా? నాకైతే ఒక క్వశ్చన్ భయ్య, రోజు రోజుకి తనుజ గ్రాఫ్ పడిపోతుందా, వీళ్ళు కావాలనే పడేస్తున్నారా, తనుజాని కేవలం టీఆర్పీ కోసమే వాడుకుంటున్నారా, టీఆర్పీ వచ్చింది కాబట్టి తనని సైడ్ లైన్ చేసేసి విన్నర్ని ఆల్రెడీ డిసైడ్ చేశారా? నాకైతే ఇదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తనుజ మళ్ళీ ఈ వీక్ లీస్ట్ స్కోరర్గా వచ్చింది. గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి తనుజాని కావాలని లీస్ట్లో పెడుతున్నారు. అది ఎందుకు అంటే, ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుందా తనుజాని ఎలిమినేట్ చేస్తారని తనుజ ఫ్యాన్స్ కావాలని చూస్తారని వీళ్ళ ఆరాటమో ఏమో తెలియట్లేదు, కానీ తనుజాని మాత్రం కంటెంట్ కోసం ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటున్నారు. జనాలను అయితే పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఎరిపప్పలని చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ క్లియర్ కట్ ఇండికేషన్. ఎందుకంటే అంత బాగా పొగిడి కూడా మార్క్స్ ఎందుకు తగ్గిస్తున్నారంటే, ఒకవేళ తనుజ ఫేస్ ఆఫ్కి వస్తుందా, కుక్ ఆఫ్కి వస్తుందా, అక్కడ ఎక్కడైతే ఎలిమినేట్ అయిపోతుందా అని ఆతృతగా ఎక్సైటెడ్గా చూస్తారు కదా. వీళ్ళకి కావాల్సింది అదే. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్లో హైయెస్ట్ స్కోరర్ వచ్చి శ్రవణ్ విత్ 90 మార్క్స్, ఆషిక, పునర్నవి అండ్ నిఖిల్ సెకండ్ వచ్చారు విత్ 84 మార్క్స్. అండ్ 5th పొజిషన్లో తనుజ విత్ 81 మార్క్స్ ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్లో ఉంది. సండే ఎపిసోడ్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సినవి 2 పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే డెమాన్ పవన్ అండ్ పల్లవి గౌడ. వీళ్ళకంటే ముందు ఫస్ట్ సండే ఎపిసోడ్లో ఎవరెవరు ఏం వండారు అండ్ ఎలా జరిగింది అంటే, జాతరత్నాల్ని వీళ్ళు ఎలా పేర్ చేసుకోవాలి అంటే, అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడాలి కుక్స్, అండ్ ఎవరైతే ఆ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళకు ఒక ఎన్వెలప్ వస్తుంది. ఆ ఎన్వెలప్లో ఏ జాతరత్నం పేరు అయితే వస్తుందో వాళ్ళని వీళ్ళు పేరుగా చేస్తారు. అడ్వాంటేజ్ టాస్క్ ఏంటంటే, జాతరత్నాలు ఒక సైడ్ ఉండాలి, కుక్కూస్ ఒక సైడ్ ఉండాలి. ఇక్కడ జడ్జెస్ 2 లెటర్స్ చూపిస్తారు, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ అ వర్డ్. జాతరత్నం పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న బిస్కెట్ని తీసుకొని తినాలి.
అప్పుడు ఆ వర్డ్ని ఎవరైతే కుక్కు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఎవరైతే ఈ అడ్వాంటేజ్ టాస్క్ని గెలుస్తారో అంటే కృతిక అక్కడ ఓడిపోయిన వాళ్ళందరిలో ఒక కుక్కు మెయిన్ ఇంగ్రీడియంట్ని తీసుకొని వీళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. సో వీళ్ళు చూస్ చేసుకున్న కంటెస్టెంట్ వచ్చి డెమాన్ పవన్. సండే ఎపిసోడ్లో కృతిక గోల్డెన్ బ్లూమ్ టార్ట్ వండింది అండ్ తినకైతే చాలా నెగిటివ్ మార్క్స్ వచ్చాయి, చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. బేసికలీ తను వండిన డిష్లో లిచీ ఫ్లేవర్ రావట్లేదు, క్రీమ్ ఫ్లేవరే వస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి ప్రెజెంటేషన్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ వేరే వాళ్ళందరినీ చూసి నేర్చుకోమని కృతికాకి జడ్జెస్ అందరూ చెప్తారు. నెక్స్ట్ వచ్చి సుమిత్ ఏం వండాడంటే క్రెప్ లేదా రెయిన్బో శాండ్విచ్. సో బేసికలీ జడ్జెస్ ఏమన్నారంటే చూడగానే కలర్ఫుల్గా నోరూరిపోతుంది, ప్రెజెంటేషన్ కూడా అదిరిపోయింది. అలీగారు ఏమన్నారంటే ఒక కలర్ఫుల్ సినిమాను చూస్తే ఎలా అనిపిస్తుందో మాకు అలానే అనిపించింది. చూడగానే వావ్ ఈ సినిమాలో ఏదో అద్భుతంగా ఉంటుంది, ఈ సినిమా అదిరిపోతుంది అని మనం అనుకుంటాము. కానీ తిన్న తర్వాత ఏంట్రా ఇలా ఉందేంటి, మన ఎక్స్పెక్టేషన్కి అసలు మ్యాచ్ అవ్వలేదు ఏంటి అన్నట్టు ఉంది అన్నట్టు అలీగారు చెప్పారు. అండ్ మిగిలిన జడ్జెస్ అందరు కూడా అస్సలు బాగాలేదు, ఓకే గుడ్ ట్రై, ప్రెజెంటేషన్ మాత్రం సూపర్గా ఉంది, బట్ కావాల్సినంత ఆ క్రీమ్ కానీ ఆ స్టఫింగ్ కానీ ప్రాపర్గా సరిపోలేదు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి రాకేష్ వచ్చి పన్నీర్ పొట్లం చేశాడు. అందరూ సూపర్గా ఉంది అన్నారు. అండ్ రాకేష్ ఆ పన్నీర్ పొట్లంకి ఒక బ్యాక్ స్టోరీ కూడా చెప్పాడు. బేసికలీ వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి పన్నీర్ తెచ్చేదంట అండ్ ఆ పన్నీర్ చాలా ఇష్టమంట. ఒక 4-5 years బ్యాక్ తను లేదంట అండ్ తను లైఫ్లో రాకేష్కి చాలా సపోర్ట్ చేసిందంట. సో తనకి చాలా ఇష్టమని తన పేరు మీద ఈ డిష్ వండాడు. జడ్జెస్ అందరూ సూపర్గా ఉందన్నారు. బేసికలీ పన్నీర్ అంటే చాలా చోట్ల బాగోదు, కానీ నువ్వు ఏదైతే ఆ స్టఫింగ్ చేసావో ఆ పన్నీర్తో ఏదైతే వండావో అద్దిరిపోయింది, సూపర్ ఎక్సలెంట్ అని అందరూ మెచ్చుకున్నారు. అండ్ నెక్స్ట్ మేజర్ కంటెస్టెంట్స్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వీక్ ఏంటంటే డెమాన్ పవన్కి ఒకటే మాట భయ్య, అందరూ ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. తను వండిన డిష్ ఏంటంటే గలంగల్ రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ టెంపురా చికెన్ లాలీపాప్. ఒకటే మాట చెప్పాలి, వన్ మోర్ టాప్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ డెమాన్ పవన్ డామినెన్స్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవుతోంది, ఎక్కడా తగ్గట్లేదు. నేను చెప్తాను కదా, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు డెమాన్ పవన్ ఐదర్ ఫస్ట్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ ఇక్కడి నుంచి దిగి ఎప్పుడు రాలేదు. మహా అంటే ఏదో ఒక వీక్లో థర్డ్ పొజిషన్ వచ్చిండొచ్చు కానీ అండ్ తను వండిన డిష్ అందరూ ఫిదా అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ జడ్జెస్ సెల్యూట్ కూడా కొట్టారు. ఒకటే మాట అన్నారు భయ్య, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, నీ చేతి నుంచి ఏది వండినా అదిరిపోతుంది. అసలు నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ కానీ, నువ్వు వండే ప్రేమ కానీ, నువ్వు వండే ప్యాషన్ కానీ మాకు ఎంత ఇష్టం అంటే, అండ్ ఆ చికెన్లో ఎంత క్రీమీగా ఉంది అండ్ యమ్మీగా ఉంది అండ్ టెంపురాలో వెజిటబుల్స్ ఎంత సూపర్గా సెట్ అయ్యాయి, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. అండ్ నేను టెంపురా ప్రాన్స్ తిన్నాను, టెంపురా చికెన్ లాలీపాప్ నువ్వు ఏదైతే చేసావో అది చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ ప్రెజెంటేషన్ కూడా ఆ లాలీపాప్కి పైన ఆనియన్ రింగ్స్ అనేవి చాలా బాగా చేసావు అండ్ అన్నీ సూపర్గా కుదిరాయి, ఎక్సలెంట్ అని జడ్జెస్ అందరూ మెచ్చుకున్నారు భయ్య. ఒక్కళ్ళు కూడా మినిమం రీమార్క్ ఇవ్వలేదు, ఒక్క బ్యాడ్ కామెంట్ లేదు, ఒక బ్యాడ్ జడ్జ్మెంట్ కూడా లేదు. అండ్ డెమాన్ పవన్ ఖచ్చితంగా విన్నర్ అయ్యే సూచనలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాకు డెమాన్ పవన్ విన్నర్ అవుతే కూడా ప్రాబ్లం లేదు. డెమాన్ పవన్ విన్నర్ అయినా ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ బికాజ్ ఈజ్ జెన్యూన్ అండ్ తను నిజంగా కష్టపడతాడు అండ్ తను నిజంగా బాగా వండుతున్నాడు, బాగా డెలివర్ చేస్తున్నాడు. కానీ నా ప్రాబ్లం అంతా విత్ జడ్జెస్. ఇప్పుడు ఎవరైనా భయ్య కనీసం ఒక్క మిస్టేక్ అయినా చెప్పాలి కదా. డెమాన్ పవన్కి ఒక్క మిస్టేక్ కూడా ఉండదా అంటే, సరే అప్పుడు మీరు ఒక్క మిస్టేక్ కూడా లేదు, డెమాన్ పవన్ సూపర్గా ఉన్నాడు, మరి 100/100 ఇచ్చేయచ్చు కదా ప్రతిసారి. మళ్ళీ మార్క్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? మీరు మార్క్స్ కట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో మిస్టేక్స్ ఉంటాయి కదా. అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే డెమాన్ పవన్ని మెచ్చుకోండి, విన్నర్ని చేయండి, ఓకే, బట్ మిస్టేక్స్ ఎందుకు చెప్పట్లేదు? వై ఆర్ యూ సో అబ్సెస్డ్? అంటే మీరు ఎంత స్క్రిప్ట్ పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నా అంటే ఒక మిస్టేక్ కూడా చెప్పకుండా డెమాన్ పవర్ని తీసుకెళ్ళి విన్నర్ని చేసామని ఫిక్స్ అయిపోయినట్టు అయితే మాకైతే తెలుస్తుంది, మాకైతే క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం డెమాన్ పవన్ బీయింగ్ అ విన్నర్. ఒక కంటెస్టెంట్ మీద ఇంత కంప్లీట్గా బయాస్డ్గా తనుజ విషయంలో ఉన్నారు కానీ కావాలని తొక్కేస్తున్నారు. ఇంకొక వైపు డెమాన్ పవన్ వైపు కంప్లీట్లీ ఇంత పార్షియల్గా ఇంత బయాస్డ్గా ఎందుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఐ కెన్ సీ దట్ అండ్ జనాలు కూడా చూస్తున్నారు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా డెమాన్ పవన్కి కావాలని ఎక్కువ మార్క్స్ ఇచ్చేసి అండ్ మిగతా వాళ్ళని కావాలని తొక్కేస్తున్నారని? అండ్ తను వండిన డిషెస్కి పేర్లు ఒకటి ఉంటాయి, తిను వండిన స్టైల్ వేరే ఉంది. అంటే తను డేసీ స్టైల్లో వండినా అది యాక్చువల్లీ మెక్సికన్ అయినా ఏదైనా అని జడ్జెస్ ఏ వంకలు పెట్టరు భయ్యా, ఏ బొక్కలు పెట్టరు. అదైతే మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. అండ్ మార్క్స్ విషయంలో అయితే టూ మచ్ బయాస్డ్గా ఉన్నారు జడ్జెస్. పల్లవి కూడా ఈ వీక్ ఏముండిందంటే చుర్రోస్, తిరామిసు అండ్ పిస్తాచియో. సో బేసికలీ అందరూ శ్రీదేవి గారు, సంజయ్ తుమ్మా గారు ఒకటే అన్నారు, బేసికలీ తిరామిసు చూడగానే వావిది తినేయాలి, నోట్లో పెట్టుకోవాలి, ప్రెజెంటేషన్ అదిరిపోయింది, ఎంత యమ్మీగా ఉంది, ఆ బ్లూబెర్రీస్ ఇవన్నీ చూడగానే
నోరూరిపోతుంది. బట్ నోట్లో పెట్టుకోగానే చాలా డిసప్పాయింటెడ్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్వీట్‌నెస్ అసలే లేదు. స్వీట్‌నెస్ ఇన్‌ఫాక్ట్ 0% ఆ క్రీమ్‌లో. నేనైతే చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నాను అని శ్రీదేవి గారు చెప్పారు. సంజయ్ తుమ్మా గారు కూడా చెప్పారు. బేసికల్లీ భయ్యా ఒకటి అర్థం చేసుకోండి. ఏదైనా డెజర్ట్‌కి గానీ, స్వీట్‌కి గానీ, స్వీట్ లేకపోతే అది ఇంకా స్వీట్ ఎందుకు అవుతుంది? అది బిగ్గెస్ట్ మైనస్ కదా! అది బిగ్గెస్ట్ నెగెటివ్ కదా! దానికి వీళ్ళు ఎంత జడ్జ్‌మెంట్స్ ఇలా ఇచ్చారా? కట్ చేస్తే మార్క్స్ 87 మార్క్స్ ఇచ్చారు. ఇదేం లాజిక్? నాకు అర్థం కాలేదు. ఆ 87 మార్క్స్ ఎందుకు ఇచ్చారు అంటే కూడా చెప్తాను. జడ్జ్‌మెంట్స్ పాస్ చేస్తుండగానే ఇలా అస్సలు బాలేదు, స్వీట్‌నెస్ 0% ఉంది అని చెప్తుండగానే పల్లవి గౌడ జెన్యూన్‌గానే ఫీల్ అయింది. అంటే అయ్యో! ఐయామ్ సారీ జడ్జెస్, ఐ విల్ ట్రై నెక్స్ట్ టైమ్ అని చెప్పేసి తను ఏడుస్తుంటే, బాధపడుతుంటే జడ్జెస్ అలా లేచి, ఎస్పెషల్లీ శ్రీదేవి గారు లేచి ఓదార్చి కన్సోల్ చేసి హగ్ చేసుకున్నారు. జడ్జెస్ పల్లవి గౌడ ఏడవక ముందేమో అది బాలేదు, ఇది బాలేదు, అసలు స్వీట్‌నెస్ 0% ఉంది, క్రీమీ ఫ్లేవర్‌లో అసలు స్వీటే లేదు అని చెప్పేసి ఇవన్నీ నెగెటివ్ రిమార్క్స్ చెప్పారా? ఎప్పుడైతే పల్లవి గౌడ ఏడ్చిందో, ఓకే తనని ఓదార్చాలనో, తనకు కొద్దిగా ఎంకరేజ్ చేయాలనో జడ్జెస్ నువ్వు ఏదైతే థాట్ ఉందో అది సూపర్‌గా ఉంది, నాకైతే కునాఫా తాగినట్టు ఉంది అని చెప్పేసి శ్రీదేవి గారు చెప్పారు. అలీ గారేమో తిరామిస్సుని ఆ పిస్తాచియోలో వేసుకొని తాగి సూపర్‌గా ఉంది అని చెప్పేసి అప్పుడు తను నవ్వింది. ఓకే, ఏదైనా ఎంకరేజ్‌మెంట్ కోసం ఇలా చెప్తే తప్పేం లేదు కదా! కట్ చేస్తే తనకి థర్డ్ పొజిషన్లో విత్ 87 మార్క్స్ ఇచ్చారు భయ్య. థర్డ్ పొజిషన్లో పెట్టడం కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. 87 మార్క్స్ విత్ సో మెనీ మిస్టేక్స్, సో మెనీ కరెక్షన్స్, సో మచ్ ఆఫ్ క్రిటిసిజం, ఇవన్నీ పెట్టుకొని 87 మార్క్స్ మీరు ఎలా ఇస్తారు? అంటే పల్లవి గౌడ ఏడ్చింది కాబట్టి ఓకే, తనని కూడా మీరు టాప్ 2లోనో టాప్ 1లోనో పెడదామని ఫిక్స్ అయ్యారు కాబట్టి తను ఏమి చేసినా మీరు మార్క్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు, మీకు ఇష్టం వచ్చిందే ఇస్తారు అని మాకైతే అర్థమవుతుంది. ఇదెక్కడి అన్యాయం? తనూజాకేమో మిస్టేక్స్ ఏమో తక్కువ చెప్పి 81 మార్క్స్ ఇచ్చారు. పల్లవి గౌడకేమో మిస్టేక్స్ అన్ని చెప్పి 87 మార్క్స్ ఇచ్చారు. సరే వీళ్ళిద్దరిది పక్కన పెడితే నా క్వశ్చన్ ఏంటంటే, పల్లవి గౌడకి చెప్పినన్ని మిస్టేక్సే కృతికాకి కూడా చెప్పారు. మేబీ ఇంకొన్ని ఒక 2-3 మిస్టేక్స్ ఎక్కువ చెప్పారేమో. మరి పల్లవి గౌడకి 87 మార్క్స్ ఇచ్చారు, కృతికాకేమో 76 మార్క్స్ ఇచ్చారు. కృతికాకి ఏం చెప్పారంటే ప్రెజెంటేషన్ అంతగా ఇన్నోవేటివ్గా లేదు, ఆ లిచీ ఫ్లేవర్ అంత ఎన్హాన్స్ అవ్వలేదు, క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది అని అన్నారు. తనకైతే అట్లీస్ట్ స్వీట్నెస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందని అయితే చెప్పారు. బట్ పల్లవి గౌడ విషయంలో అసలు స్వీట్లో స్వీటే లేకపోతే ఇంకా అదేం స్వీట్ భయ్యా? డెజర్ట్ అంటేనే స్వీట్ కదా! ఆ స్వీట్నెస్ 0% అంటే మీరు ఏ విధంగా కన్సిడర్ చేసి 87 మార్క్స్ ఇచ్చారో నాకు చెప్పండి భయ్యా. అనుజాకేమో గసగసాలు పాయసం సూపర్గా ఉంది అని ఒకళ్ళు చెప్పారు, అండ్ మిగతా వాళ్ళేమో కూర్మా సూపర్గా ఉందని ఒకళ్ళు చెప్పారు. కానీ కట్ చేస్తే 81 మార్క్స్ ఇచ్చారు. అసలు వీళ్ళు ఏ విధంగా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారో, ఏ విధంగా మార్క్స్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జడ్జెస్ అన్న వాళ్ళకి హైయెస్ట్ ప్రివిలేజ్ ఉంటుంది, అది ఏ రియాలిటీ షో అయినా. వాళ్ళు అక్కడ ఎవ్వరిని పార్షియల్గా చూడకుండా, ఎవ్వరి మీద బయాస్నెస్ చూపించకుండా, వాళ్ళకి ఏది అనిపించిందో అదే చెప్పి అదే మార్క్స్ వేస్తే అప్పుడు ఏ షో అయినా సూపర్ హిట్ అవుతుంది, మాకు కూడా ప్రాపర్గా అనిపిస్తుంది. బట్ మీరు ఇంత బయాస్డ్గా ఉన్నట్టు మాకు క్రిస్టల్ క్లియర్గా తెలిస్తే ఇంకా మేము ఏం మాట్లాడగలం? అండ్ జనాలు ఇంక ఏం చూస్తారు? మీకు మీరే గొయ్యి తీసి పాతేసుకుంటున్నారు షోని. అలా ఉంది. ఎందుకంటే మీరు తనూజాకే అన్యాయం చేయట్లేదు, మిగిలిన వాళ్ళందరికీ కూడా. మీరు మిస్టేక్స్ చెప్పిన వాళ్ళకేమో ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు, మిస్టేక్స్ చెప్పని వాళ్ళకేమో తక్కువ మార్క్స్ ఇస్తున్నారు. జడ్జ్మెంట్స్లో ఏమో మెచ్చుకొని తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, జడ్జ్మెంట్స్లో ఏమో క్రిటిసైజ్ చేసి ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు. అసలు మీ జడ్జ్మెంట్కి మార్క్స్కి సంబంధమే లేదు. ఇంత క్లియర్గా బయాస్డ్గా ఉన్నాడైతే మాకైతే కనిపిస్తుంది. అండ్ వీళ్ళైతే విన్నర్ని అయితే ఫిక్స్ చేశారు భయ్య. ఐదర్ డెమాన్ పవన్ని కానీ, ఆషికాని కానీ, పల్లవి గౌడ, వీళ్ళ ముగ్గురులో ఒకరు విన్నర్ అవుతారు. కావాలంటే రాసి పెట్టుకోండి. అలానే ఉంది షో ఫార్మాట్ చూస్తుంటే. అండ్ తనూజాని అయితే ఖచ్చితంగా సైడ్ లైన్ చేసేసారు, తనని తొక్కేస్తున్నారు అండ్ తన టీఆర్పీ కోసమే వాడుకుంటున్నారు అని అయితే నాకు 100% మొన్నటిదాకా డౌట్ ఉంది. బట్ ఇప్పుడైతే క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది వీళ్ళ జడ్జ్మెంట్స్ చూస్తుంటే. అండ్ ఇక్కడ ఒక కంటెస్టెంట్ ఏడుస్తే మార్క్స్ ఎక్కువ వేస్తారంటే అందరూ అక్కడ ఏడుస్తారు. అంటే తనుజాకి చెప్పే రిమార్క్స్కి తను ప్రతిసారి ఏడ్చాలి. అంటే సో తనుజ నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఏం చేయాలంటే ఏడువు, నీకు కూడా మంచి మార్క్స్ ఇస్తారు. నేను పల్లవి గౌడ ఏడవడం తప్పనట్లేదు, ఎందుకంటే జడ్జ్మెంట్స్ వర్స్ట్గా వచ్చినప్పుడు, క్రిటిసిజం చాలా మరీ ఘోరంగా వచ్చినప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి చేసినప్పుడు బాగాలేదు అంటే అని అనిపిస్తుంది. చాలా బాధపడింది, ఫీల్ అయింది పల్లవి గౌడ అని ఏమనట్లేదు. కానీ ఒక కంటెస్టెంట్ ఏడుస్తే మీరు మార్క్స్ ఎక్కువ ఇస్తారంటే మిగిలిన వాళ్ళు కూడా రేపటి నుంచి ఏడుస్తారు. సో మీరు వేస్తారా మార్క్స్? చెప్పండి. తనుజ ప్రతి వీక్ నువ్వు ఏడువు, నీకు కూడా మార్క్స్ ఇస్తారు. సో నువ్వు కూడా అప్పుడు టాప్లో ఉండొచ్చు. సో ఈ వీక్ తనుజ సాటర్డే ఎపిసోడ్లో లీ స్కోరర్గా ఉంటే, కృతిక అండ్ సుమిత్ సండే ఎపిసోడ్లో లీ స్కోరర్గా ఉన్నారు. 5th పొజిషన్లో ఎస్పెషల్లీ సుమిత్ ఉన్నాడు. అండ్
కొత్త కుర్రాడైన శ్రవణ్ అదరగొట్టాడు. డెమాన్ పవన్ డామినెన్స్ ఇరగదీశాడు. జడ్జెస్ ఏమో పూర్తిగా మారిపోయారు అండ్ పూర్తిగా బయాస్డ్గా ఉన్నారు. మీకు ఈ వీక్ చూసాక తనుజని సైడ్ లైన్ చేశారా, తనుజని తొక్కేశారా అండ్ డెమాన్ పవన్కి మరీ బయాస్డ్గా మార్క్స్ ఇస్తున్నారా, పల్లవి గౌడ విషయంలో జడ్జెస్ కళ్ళు మూసుకున్నారా, మరీ దారుణంగా బిహేవ్ చేశారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. అండ్ ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్ కోసం, హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ జెన్యూన్ ఒపీనియన్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.